నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు చెప్పేశారు కదా గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. సరే, ఈరోజున మనం ముందుగా తెలుగు వర్క్ బుక్లో మనము ఏ అక్షరానికి సంబంధించిన 2వ పేజీ చూద్దాం. ఇప్పుడు ఏ అక్షరానికి సంబంధించిన 2వ పేజీ చూద్దాము. జతపరచడం. చిత్రాలను గుర్తింపచేయండి, పదాలను పలికించండి. ఏ శబ్దంతో వచ్చే చిత్రాలను జతపరచమనండి. పిల్లలు, ఇక్కడ బొమ్మలు చూద్దామా? ఏ అక్షరంతో వచ్చే బొమ్మలని మనము జతపరచాలి. సరేనా? ఏమిటిది? ఎద్దు. ఏమిటిది? ఎద్దు. ఎద్దు ఏ శబ్దంతో మొదలవుతుంది పిల్లలు? ఏ కదా, ఏ. ఇక్కడ కూడా ఒక ఎద్దు కనిపిస్తుంది. మనం ఈ రెండింటిని జతపరుద్దామా? వెరీ గుడ్. పిల్లలు, ఇదేంటి? ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏ శబ్దంతో మొదలవుతుంది? ఏ కదా. కాబట్టి ఈ రెండింటిని, ఇక్కడ కూడా మనకు ఒక ఎలుగుబంటి ఉంది కదా, ఈ రెండింటిని జతపరుద్దాం. ఇదేంటి పిల్లలు? ఊయల. ఊయల ఏ శబ్దంతో మొదలవుతుంది? ఊ కదా. కాబట్టి దీన్ని జతపరచము. తర్వాత ఏం కనిపిస్తుంది పిల్లలు? ఎలుక. ఎలుక ఏ శబ్దంతో మొదలవుతుంది? ఏ కదా. ఇక్కడ కూడా మనకు ఎలుక కనిపిస్తుంది. ఈ పైన ఏం కనిపిస్తుంది? ఇల్లు. ఇల్లు ఏ శబ్దంతో మొదలవుతుంది? ఈ. కాబట్టి దీన్ని జతపరచాం కదా. ఎలుకని జతపరుద్దాం. ఓకే. నెక్స్ట్ మనము ఇంకొక అంశం చూద్దాం. వేరుపరచడం. ఏ శబ్దంతో వచ్చే చిత్రానికి టిక్ పెట్టండి. ఇతర శబ్దాల చిత్రాలకు క్రాస్ గుర్తు పెట్టించండి. అంగన్వాడీ టీచర్స్ మీరందరూ ఉండుంటారు. 3వ అంశం ఎప్పుడు కూడా వేరుపరచడము. ప్రతి అక్షరానికి కూడా ఇదే పద్ధతిలో, ఇదే సీక్వెన్స్లో మనకు ఇవ్వడం జరిగింది అభ్యసన పత్రాలు. ముందుగా ఏ శబ్దంతో వచ్చే చిత్రానికి టిక్ పెడదామా పిల్లలు? వేరే వాటికి క్రాస్ మార్క్ పెట్టాలి. సరేనా? ఇదేంటి? పిల్లలు, ఇక్కడ ఎండ కొడుతుంది కదా. ఇల్లే కానీ ఇక్కడ ఎండ కొడుతుంది. కాబట్టి ఇది ఏతో మొదలవుతుంది కదా. కాబట్టి దీనికి టిక్ పెడదాం. ఇక్కడ చూడండి, ఆకు. ఆకు ఏ శబ్దంతో మొదలవుతుంది? కాబట్టి దీనికి క్రాస్ మార్క్ పెట్టాలి. ఇదేంటి? అరటిపండు. అరటిపండు ఏ శబ్దంతో మొదలవుతుంది? కదా, క్రాస్. ఇదేంటి? ఎలుక. ఎలుక ఏ శబ్దంతో మొదలవుతుంది? ఏ. కాబట్టి దీనికి టిక్ పెట్టాలి. అంతేనా? ఇక్కడ చూడండి, అమ్మో, తేనెటీగ. కందిరీగా. కందిరీగనా, తేనెటీగనా? సరే, ఇది ఏతో మొదలవుతుందా? కందిరీగా కాదు కదా. కాబట్టి దీనికి క్రాస్. తర్వాత కింద చూడండి పిల్లలు, ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏ శబ్దంతో మొదలవుతుంది? ఏ. కాబట్టి దీనికి టిక్. ఇదేంటి పిల్లలు? ఎద్దు కదా. ఎద్దు. ఎద్దు ఏ శబ్దంతో మొదలవుతుంది? ఏ. కాబట్టి టిక్. తర్వాత ఉంగరం. ఉంగరం ఏ శబ్దంతో మొదలవుతుంది? ఊ కదా. కాబట్టి దీనికి క్రాస్. ఎలుక. ఎలుక ఏ శబ్దంతో మొదలవుతుంది? ఏ. కాబట్టి టిక్. ఇదేంటి పిల్లలు? మీకు తెలుసా? 8. దీన్ని మనము 8 అంటాం. ఇది ఏ శబ్దంతో మొదలవుతుంది? 8. ఏ కదా.
కాబట్టి దీనికి టిక్ పెడదాం. ఈ విధంగా ఈ అభ్యసన పత్రం చేయించాలి. ఓకే. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభ్యసన పత్రం చేసే ముందు పిల్లల చేత చిత్రపటాలను గుర్తింపచేయండి. గుర్తింపచేసిన తర్వాత ఏం చేయాలనేది పిల్లలకు చెప్తూ చేయిస్తూ ఉండాలి అంగన్వాడీ టీచర్స్. ఎందుకంటే ఇది అంగన్వాడీ సెంటర్లో చాలామంది పిల్లలు ఉంటారు, గ్రూప్స్గా చేసి చేయించాల్సిన యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ మనం మరొక అంశంలోకి వెళ్దాము. మంచి అలవాట్ల అంశంలో మనం ఈ రోజున మరుగుదొడ్డి ఉపయోగించడం, మనము ఈ మొదటి 2 వారాలు మరుగుదొడ్డి ఉపయోగించడం అనే అంశం మీద మాట్లాడుకుంటూ ఉన్నాం కదా పిల్లలు. మీరు మరి మూత్రం కానివ్వండి, దొడ్డికి కానివ్వండి ఎక్కడ వెళ్తున్నారు? మరుగుదొడ్డిలో వెళ్తున్నారా లేదా బయట రోడ్డు మీద వెళ్తున్నారా? మొన్న మీకు కోతిబావ వచ్చి ఏం చెప్పాడు? మరుగుదొడ్డిలోనే పోవాలి అని చెప్పారు కదా. మరి కోతిబావ చెప్పినట్టు చేస్తున్నారా? సరే, ఇప్పటికైనా కూడా మీరేం చెయ్యాలి? మనము ఎప్పుడూ కూడా మూత్రం కానివ్వండి, దొడ్డికి కానివ్వండి ఎక్కడ వెళ్ళాలి? మరుగుదొడ్డిలోనే వెళ్ళాలి. అర్థమైందా? మరి దాని గురించి ఇప్పుడు చిన్న వీడియో రూపంలో మీకు చిత్రపటాలు చూపిస్తూ మరుగుదొడ్డి ఎందుకు ఉపయోగించాలనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూద్దామా? పిల్లలు, మీరందరూ మంచి అలవాట్లు పాటిస్తున్నారా? మంచి అలవాట్లలో ఒకటి మరుగుదొడ్డిని ఉపయోగించడం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మంచిగా ఎదగాలి అంటే మనం మంచి అలవాట్లను పాటించాలి. మంచి అలవాట్లలో ఒకటి మరుగుదొడ్డిని ఉపయోగించడం. మరుగుదొడ్డిని మూత్రం పోవడానికి, దొడ్డికి పోవడానికి ఉపయోగించాలి. మీ అందరి ఇండ్లల్లో మరుగుదొడ్డి ఉంది కదా పిల్లలు? ఇక్కడ చూసారా పిల్లలు? ఈ అబ్బాయి ఆరు బయట చెట్లల్లో మల విసర్జన చేస్తున్నాడు, అంటే దొడ్డికి పోతున్నాడు. ఇలా చేయటం వలన మన పరిసరాలు అంతా కలుషితమై చెడు వాసన వస్తుంది. చీచి, అంతా అసహ్యంగా తయారవుతుంది. ఇక్కడ ఈ అబ్బాయి కూడా మరుగుదొడ్డి ఉపయోగించకుండా బయటే దొడ్డికి పోతున్నాడు. ఇలా చేయటం చాలా తప్పు. మనం ఉండే ప్రదేశం అంతా అపరిశుభ్రంగా తయారవుతుంది. అది కాళ్ళ ద్వారా మనం నడిచినప్పుడు ఇంట్లో కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి కూడా దొడ్డికి బయటే పోతున్నాడు. ఇలా మరుగుదొడ్డి ఉపయోగించకుండా బయట పోవడం వలన అది ఎండిపోయిన తర్వాత గాలిలో కలిసి మనం తినే ఆహారంలో కూడా కలిసే ప్రమాదం ఉంది. ఇలా చేయటం వలన అది ఆహారంలో కలిసినప్పుడు ఆ ఆహారం మనం తినటం వలన మనకు కడుపు నొప్పి మొదలైనవి వచ్చి మన ఆరోగ్యం పాడవుతుంది. మీరు అనారోగ్యానికి గురి అయి మంచిగా ఎదగలేరు. కనుక మీరందరూ ఖచ్చితంగా మరుగుదొడ్డిని ఉపయోగించాలి. బయట దొడ్డికి పోవటం వలన చెడు వాసన, అపరిశుభ్రత వస్తుందని మీకు అందరికీ అర్థమవుతుంది కదా. బయట దొడ్డికి పోవటం అస్సలు చేయరాదు. భోజనం చేసే ముందు మరియు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరుగుదొడ్డిని మూత్రానికి, దొడ్డికి పోవటానికి తప్పకుండా వాడాలి. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు కూడా మరుగుదొడ్డి ఉపయోగించడం అలవాటు చేయాలి. మరుగుదొడ్డిని వాడటం ఒక మంచి అలవాటే కాక మనకు ప్రతిష్టగా భావించి ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి లేకపోతే కట్టించుకొని మనం వాడటం మొదలు పెట్టాలి. పిల్లలు, మీరందరూ మంచి పిల్లలు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి, అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలందరికీ, ఊర్లో వాళ్ళందరికీ ఎవరైనా మరుగుదొడ్డి వాడకుండా బయట మూత్రం కానీ దొడ్డికి కానీ వెళ్తున్నారో వారందరికీ అలా చేయటం వలన మనకు జబ్బులు వస్తాయని,
మరుగుదొడ్డి వాడటం వలన మన పరిసరాలు శుభ్రంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉంటామని, సంతోషంగా ఉంటామని చెప్పండి. మీరందరూ పాటించడమే కాకుండా ఇతరులను కూడా పాటించేలా చేయండి. ఓకే, సో ఏం చేయాలి మనం పిల్లలు? చెప్పండి, ఏం చెప్తున్నారు? మరుగుదొడ్డి ఉపయోగించాలి, టాయిలెట్ ఉపయోగించాలి. అంటే మనం మూత్రం వచ్చినా దొడ్డికి వెళ్ళాలన్నా టాయిలెట్లోనే వెళ్ళాలి. రోజు ఇదే పని చేయాలి. ఓకేనా? చేస్తారు కదా? బయట మోరీల దగ్గర, రోడ్డు మీద అస్సలు పోకూడదు. మీ అమ్మ వాళ్ళు పొమ్మని చెప్పినా కూడా మీరు వెళ్ళకూడదు. ఇంట్లో మనందరి ఇళ్ళలో ఇప్పుడు మరుగుదొడ్లు కట్టించుకున్నాం కదా, తప్పకుండా అందులోకే వెళ్ళాలి. చక్కగా మగ్గుతోటి నీళ్లు పోయాలి. బయటకు వచ్చిన తర్వాత చేతులు సబ్బుతోటి కడుక్కోవాలి. మళ్ళీ సబ్బుతో కడుక్కోకుండా మనం అలాగే వచ్చామనుకోండి, మళ్ళీ మన చేతులకు అన్ని క్రిములు ఉంటాయి. ఈ క్రిములు మళ్ళీ మన లోపలికే వెళ్తాయి. ఓకేనా? అలా చేస్తారు కదా ఈరోజు నుంచి. మొన్ననే మీకు చెప్పాడు కోతిబావ. సరే, నెక్స్ట్ మనము ఇంకొక అంశంలోకి వెళ్దాము, పూర్వగణితంలోకి. ఈ రోజున పూర్వగణితంలో మనము బరువు తేలిక పోల్చడం గురించి మాట్లాడుకుందాం. గతంలో మనము బరువు తేలిక గురించి మాట్లాడుకున్నాము. మళ్ళీ ఒకసారి ఈ సెప్టెంబర్ నెలలో మనకి బరువు తేలిక గురించి ఇవ్వడం జరిగింది ఫస్ట్. సో నెమ్మదిగా. సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ విధానంలో మనకు ఎలా చేయాలనేది చెప్పడం జరిగింది. ఆ విధానంలో చెప్పిన దాని ప్రకారంగా ఇక్కడ మనము కొన్ని అంశాలు చూద్దాం. అంటే మనం డీటెయిల్డ్గా అన్నీ మనం చూపించలేము. అయితే పిల్లలకి మనం ముందుగా కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక బకెట్ నిండా నీళ్ళు, ఒకటి ఖాళీ బకెట్, అలాగే తర్వాత ఒక ఇటుక రాయి, ఆ ఇటుక రాయి సైజులో ఏదైనా ఒక డబ్బా లాంటిది అవి రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక డబ్బాలో రాళ్ళు, రాళ్ళు అంటే మేము అన్నీ సేకరించలేకపోయాము, రాళ్ళు, ఒక ఖాళీ డబ్బా, రాళ్ళున్న డబ్బా, ఒకటి ఖాళీ డబ్బా, ఇలాగా సేకరించి పెట్టుకోవాలి. పిల్లల చేతికిచ్చి పిల్లలని చూడమని చెప్పాలి. వెయిట్ వాళ్ళు అంటే ఒక్కొక్క బిడ్డ వాటిని పట్టుకొని చూడాలి. ఇది బరువుగా ఉందా, తేలికగా ఉందా. అంటే రాళ్ళున్న డబ్బా అయితే మనకి బరువు తెలుస్తుంది. ఒకవేళ రాళ్ళు లేకుండా ఇలా ఖాళీగా ఉంది చూడండి, ఈ ఖాళీగా ఉన్నది పిల్లలు దీన్ని మనము పట్టుకున్నామంటే మనకు తేలికగా అనిపిస్తుంది. ఇదైతే మనకి బరువుగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో బరువైన వస్తువులు ఉన్నాయి. రాళ్ళు బరువుగా ఉంటాయి. వీటిని మనము ఇలా పట్టుకొని చూసాము అని అంటే బరువు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం కొన్ని ఇక్కడ చూద్దాం. మీకు కొన్ని ప్రత్యక్షంగా చూపించాలనుకుంటున్నాము. అక్కడ మీకు ఒక బకెట్లో నిండా నీళ్లు నిండా లేవు, కొన్ని నీళ్లు పెట్టడం జరిగింది. ఇంకొక బకెట్ ఖాళీ బకెట్ చూడండి, అందులో ఏమీ లేవు. ఇక్కడ మీకు విజయలక్ష్మి పట్టుకొని చూపిస్తున్నారు. ఓకే, ముందుగా నీళ్లు ఉన్న బకెట్ లేపుతూ ఉన్నారు చూడండి. అమ్మో, కష్టంగా లేపుతుంది చూసారా? చూడండి, చేతులు చూడండి ఎంత కష్టంగా లేపుతూ ఉంది. అంటే ఏమిటన్నట్టు పిల్లలు, ఏం జరుగుతుంది అక్కడ? బకెట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి బరువుగా ఉంది కదా. సరే, ఇప్పుడు ఇంకొక బకెట్ చూద్దాం. ఇంకొక బకెట్ చూస్తే అరే ఎంత తేలికగా ఒక్క చేత్తో లేపేసేసింది కదా. ఇది అమ్మో, ఇది లేపలేకపోతుంది. అది
అదైతే సింపుల్గా లేపేసేసింది, అంటే తేలికగా ఉంది కదా, అందులో నీళ్ళు లేవు కదా, తేలికగా ఉంది బకెట్. నీళ్ళున్న బకెట్ బరువుగా ఉంది, బరువుగా ఉంది. సో అంటే అంగన్వాడీ సెంటర్లో మనం చూపించేటప్పుడు అంగన్వాడీ టీచరు ఆ ఎక్స్ప్రెషన్ కనిపించాలి, బరువుగా ఉంది, తేలికగా ఉంది. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇప్పుడు మనం మాస్కులు పెట్టుకున్నాం కాబట్టి కనిపిస్తలేదు, బరువుగా ఉంది, బరువుగా ఉంది. ఈవెన్ వాయిస్లో కూడా బరువుగా ఉంది, తేలికగా ఉంది. ఇది అంటే ఇవి కొన్ని ఉన్నాయి, బరువుగా ఉంది, ఇది తేలికగా ఉంది. సో వాయిస్లో వినిపించాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నిట్లలో కూడా కనిపించాలి పిల్లలకి, బరువు తేలిక ఆ విధంగా గుర్తించాలి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. మీకు ఒక ఇటుక రాయి రెడీగా మనం ఇటుక రాయి తెచ్చుకున్నాం కదా, అది ఇటుక చూడండి ఒక్కసారి, అక్కడ మనకు పేపర్ మీద పెట్టి చూపిస్తూ ఉన్నాము. కొంచెము అంటే ఇప్పుడు చూడండి, ఇటుక రాయి, పిల్లల్ని ఒక ఇటుక రాయిని ఎత్తమనాలి, అదే సైజులో ఉన్న ఇటుక రాయి ఎత్తిండు చూసారా పిల్లలు, ఇటుక రాయి ఎంత బరువుగా ఉంటుంది కదా, మీరు చూసారా ఎప్పుడన్నా ఎత్తుకొని ఇట్లాగా లేపి చూసారా? మీకు తెలుస్తుంది చూడండి పిల్లలు. ఈసారి ఏం చేయాలి, మీరు ఒక ఇటుక రాయి ఇలా లేపి చూడండి. ఒకవేళ ఇటుక లేకపోతే అదే సైజులో ఉన్న రాయి కూడా బిడ్డకి లేపి చూపమని చెప్పవచ్చు. మీ ఇంట్లో రుబ్బురాయి ఉంటుంది, రుబ్బు రోలు ఉంటుంది, రుబ్బుతారు కదా, ఆ పొత్రం కూడా పట్టుకొని చూపించవచ్చు. ఇప్పుడు చూడండి పిల్లలు, మీకు ఇంకొకటి చూపిస్తున్నా. ఇదేంటి, ఒక ఖాళీ డబ్బా. ఈ ఖాళీ డబ్బా అందులో ఏమీ లేవు, ఉట్టి డబ్బా, అట్ట డబ్బా. అది కూడా అంటే మనం పిల్లలకు చూపించేటప్పుడు ఒకే సైజులో ఉన్న వస్తువులు చూపించాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఒకే సైజులో ఉన్న వస్తువులని ఆ బరువు తేలిక చూపించడానికి ఉపయోగించాలి. ఇప్పుడు అందుకే మీకు ఒక అట్టడబ్బా చూపిస్తున్నాను, క్లోజ్ చేయండి. అట్టడబ్బా చూడండి, ఇటుక సైజులోనే ఉంది. ఈ అట్టడబ్బా పట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇటుక పట్టుకుంటే ఎలా ఉంటుంది. అట్టడబ్బా చాలా సింపుల్గా పట్టుకోగలుగుతున్నారు, అదే ఇటుకని అమ్మో చూడండి చాలా కష్టంగా లేపుతుంది, బరువుగా ఉంది, ఒక చేత్తో లేపడం కష్టంగా ఉంది. సో అంటే పిల్లలు అనుభవించాలన్నట్టు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు దాన్ని పట్టుకొని అనుభవించాలి, అప్పుడు కానీ పిల్లలకు తెలుస్తుంది. తాకాలి, తీయాలి, లేపాలి, అప్పుడు కానీ పిల్లలకి అర్థమవుతుంది. సో ఇది మనకి అంటే పిల్లలకి ఇలాంటి వస్తువులు చూపించడం ద్వారా ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం కలగజేయడం ద్వారా పిల్లలు తేలిగ్గా గ్రహిస్తారు. బరువు అయిన వస్తువు ఏంటి, తేలికైన వస్తువు ఏంటి అనేది తేలిగ్గా గ్రహించగలుగుతారు. అయితే ఇక్కడ మనకి చాలా ఉదాహరణలు ఇచ్చారు, ఏమేం చేయాలనేది కూడా ఇచ్చారు. విధానంలో చాలా చాలా చెప్పడం జరిగింది. యాక్టివిటీస్ ఇందులో మనము అంటే ఇన్ని రకాల యాక్టివిటీస్ చేయించడం ద్వారా పిల్లలకి ఆ బరువు తేలిక అనేది ఎలా పిల్లల్ని ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఎలా కలిగించవచ్చు అనేది చెప్పవచ్చు. ఓకే, తర్వాత మనము ఇంకొక విధానం ఏముందంటే ఇందులో ఒక త్రాసు ద్వారా కూడా పిల్లలకి ఒక త్రాసు, అంగన్వాడీ సెంటర్లో ఒక త్రాసు తయారు చేసుకోవాలి. చేసుకొని పిల్లలకి కొన్ని వస్తువులు, ఒకవైపు ఒక రాయి, ఒకవైపు చెక్క ముక్క పెట్టి దాని బరువులను అంటే త్రాసు లేపి చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఏది బరువైన వస్తువు, ఏది తేలికైన వస్తువు. సో ఆ త్రాసు ద్వారా చేయించేటప్పుడు పిల్లలకి మనము రకరకాల వస్తువులు, దూది, అలాగే పువ్వు, ఆకులు, ఇట్లాంటి వస్తువులన్నీ ఉపయోగించి కొంచెం బరువైన వస్తువులు, ఒకవైపు బరువైన వస్తువు, ఒకవైపు తేలిగ్గా ఉన్న వస్తువు ఉపయోగించి చూపించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి వీడియోలో చూద్దాము. ఇదేంటి, రాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బరువుగా ఉందో చూద్దాం.
దీనికోసం నేనేం తెచ్చిన, త్రాసు తెచ్చిన. ఇప్పుడు ఈ త్రాసులో పెడతాను. త్రాసు ఇప్పుడు సమానంగా ఉంది కదా. నేను ఒకవైపు చెక్క ముక్క, ఒకవైపు రాయిని పెట్టిన. ఇప్పుడు త్రాసుని పైకండి. అమ్మో, రాయి ఉన్న వైపు త్రాసు కిందికి ఉంది, చెక్క ఉన్నవైపు పైకి ఉంది. అంటే చెక్క తేలికగా ఉంది. మళ్ళీ ఒకసారి చూద్దామా? చూడండి, త్రాసు చెక్క ఉన్న వైపు పైకి ఉంది, రాయి ఉన్నప్పుడు కిందికి ఉంది. రాయి ఉన్న వైపు అంటే రాయి చెక్క కన్నా బరువుగా ఉంది, చెక్క తేలికగా ఉంది. తేలిక, బరువు. మార్బుల్ రాయి. సో దాని ద్వారా అది చూపించడం జరిగింది. ఒకటి చెక్క ముక్క పెట్టారు, అక్కడొకటి మార్బుల్ది. మనం కూడా ఆ విధంగా ఒకే సైజులో ఉన్న రాయి గుర్తుపెట్టుకోండి. ఒకే సైజులో ఉండాలి. రెండు వస్తువులు పెట్టినప్పుడు ఒకే సైజులో ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక వీడియోలో మనకి ఒక డబ్బాలో రాళ్ళు పోసి పెట్టారు, ఒక డబ్బాలోనేమో దూది ఉంది. ఆ రెండింటిని పిల్లల చేతులలో పెట్టి వీడియో ద్వారా చూపిస్తున్నాము. చూడండి. ఇప్పుడు సాన్వి, ఏ డబ్బా తేలికగా ఉంది? దూది డబ్బా. రాళ్ళ డబ్బా బరువుగా ఉందా? పైకెత్తి రెండు. దూది డబ్బా పైకెత్తు. దూది డబ్బా ఉంది తేలికగా. రాళ్ళ డబ్బా బరువుగా. తేలిక, బరువు, తేలిక. గణిత భావనలు, అభ్యసన దీపికలు. ఇప్పుడు ఒక అభ్యసన పత్రం చూద్దాం. బరువు. బరువుగా ఉండే వాటిని గుర్తించి గుండ్రం గీయించాలి. కింద గమనిక ఇవ్వడం జరిగింది. గమనిక కూడా చూద్దాం. ప్రత్యక్ష అనుభవాల ద్వారా, అంటే బిడ్డ చేతికి ఇచ్చి బిడ్డకు బరువు, తేలిక భావనలు కలిగించాలి. బరువుగా ఉండే వస్తువులను ఇచ్చి ఎత్తమనాలి. బరువు, తేలిక పదాలను పరిచయం చేయాలి. ఆ తర్వాతనే అభ్యసన పత్రంలోని అభ్యాసం చేయించాలి. రెండు బొమ్మలను పరిశీలించమనాలి. దాని గురించి మాట్లాడించాలి. రెండింటిలో ఏది బరువుగా ఉంటుందో చెప్పమనాలి. తమ ఇంటిలో బరువైన వస్తువులు ఏమేమి ఉన్నాయో గుర్తించి చెప్పమనాలి. ముందుగా పై గడిలోని చిత్రాలు చూద్దాం. పిల్లలు చూసారా? ఇక్కడ ఈ గడిలో రెండు చిత్రాలు ఉన్నాయి. ఒకటి ఇదేంటి పిల్లలు గుర్తించారా? ఈక కదూ. ఇది మరి ఇక్కడ బాబు ఎత్తలేకపోతున్నాడు. పెద్ద రాయిలాగా ఉంది కదా, బండరాయిలాగా ఉంది. మరి ఈ ఈక, ఇక్కడ రాయి. మరి ఈ రెండింటిలో ఏది బరువుగా ఉంటుంది పిల్లలు? రాయి కదా. మరి దీనికి గుండ్రం గీద్దాం. ఇక్కడ చూడండి, ఈ గడిలో ఏమేం బొమ్మలు ఉన్నాయి? ఏనుగు, ఇక్కడ ఆకు. మరి ఏనుగు బరువుగా ఉంటుందా, ఆకు బరువుగా ఉంటుందా చెప్పండి? ఏనుగు బరువుగా ఉంటుంది కదా. వెరీ గుడ్. ఇక్కడ కింద మరికొన్ని బొమ్మలు ఇచ్చారు, చూద్దాం.
చూసారా? సీతాకోకచిలుక గుర్తుపెట్టారా? ఇక్కడ బీరువా, కప్బోర్డ్. మరి సీతాకోకచిలుక బరువుగా ఉంటుందా? ఈ బీరువా బరువుగా ఉంటుందా? బీరువా బరువుగా ఉంటుంది కదా. చెక్కతో చేస్తారు, కర్రతో చేస్తారు. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టారా? రోలు కదా. మరి ఇది బలూన్. మరి ఈ రెండింటిలో బరువుగా ఏది ఉంటుంది పిల్లలు? వెరీ గుడ్, రోలు కదా. రాయితో చేసి ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. ఈ విధంగా పిల్లలచే గుర్తింపచేయాలి. ఇది మనకి పూర్వగణితంలో ఒక అభ్యసన పత్రం. నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము, ఇంగ్లీష్ అక్షరాలు. సో ఈ రోజున మనము ఒక కొత్త అక్షరం నేర్చుకుందాము. మనము EF వరకు నేర్చుకున్నాం కదా. ఈ రోజున మనము G లెటర్ నేర్చుకుందాం. దానికి గాను విజయలక్ష్మి ఉన్నారు, చెప్తారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనం ABCDEF ఇవన్నీ నేర్చుకున్నాం కదా. వ్రాయటం నేర్చుకున్నాము, ఆటలు కూడా ఆడాము అక్షర పరిచయంలో. ఇప్పుడు మనము ఒక కొత్త అక్షరం నేర్చుకుందాము. ఇప్పుడు నేను మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాను. ఇవన్నీ చూసి అవి ఏంటో మీరు చెప్పాలి ముందుగా. సరే, మరి ఇప్పుడు మనం మానిటర్లో ఒకటి చూస్తాము. చూసింది మీరు గుర్తుపట్టి అదేమంటారో చెప్పాలి. సరేనా? మీరు అందరూ కూడా ఇప్పుడు మానిటర్ వైపు చూడండి. రెడీ? నేను చూపించేస్తున్నాను, మీరు చూడండి. పిల్లలు గుర్తుపట్టారా? ఏంటి అది? ఎవరో చెప్తున్నారు చేతుల్లాగా ఉన్నాయి అనేసి ఒకరు. చేతులకు వేసుకునేవి అనేసి చెప్పారు ఎవరో. వెరీ గుడ్. దాన్ని గ్లౌజ్ అంటాము. ఏమంటాం పిల్లలు? గ్లౌజ్. గట్టిగా అనండి పిల్లలు, గ్లౌజ్. మళ్ళీ అనండి పిల్లలు, గ్లౌజ్. గ్లౌజ్లో మొదటి శబ్దం మీకు ఏం వినపడుతుంది? గ అనండి పిల్లలు, గ. మళ్ళీ అనండి పిల్లలు, గ. గ్లౌజ్ పదంలో మొదటి శబ్దం గ. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. రెడీ? చూసారా? మనకు అందరికీ ఇంటి ముందు ఉంటుంది కదా. ఏంటిది? ఇది అందరూ చెప్పేశారు. గేట్ కదా. గట్టిగా అనండి పిల్లలు, గేట్. గట్టిగా మళ్ళీ అనండి పిల్లలు, గేట్. గేట్ అనే పదంలో మొదటి శబ్దం మీకు ఏం వినపడుతుంది? గా. మళ్ళీ అనండి పిల్లలు, గ. గట్టిగా అనండి పిల్లలు, గ. గేట్ అనే పదంలో మొదటి శబ్దం గ. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. రెడీ? చూసారా పిల్లలు? గుర్తుపట్టేశారు కదా అందరూ కూడా. ఏంటిది? వెరీ గుడ్, అందరూ చెప్పేశారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? గోట్. మళ్ళీ అనండి పిల్లలు, గోట్. గట్టిగా అనండి పిల్లలు, గోట్. గోట్ అనే పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? గ. మళ్ళీ అనండి పిల్లలు, గ. గట్టిగా అనండి పిల్లలు, గ. ఇప్పుడు ఇంకొకటి చూసారా? ఎవరిది? పాప కదా. ఇంగ్లీష్లో మనము ఏమంటాము అమ్మాయిని? గర్ల్. ఏమంటాం పిల్లలు? గర్ల్. మళ్ళీ అనండి పిల్లలు, గర్ల్. గట్టిగా అనండి పిల్లలు, గర్ల్. గర్ల్ అనే పదంలో మొదటి శబ్దం గ. అనండి పిల్లలు, గ. మళ్ళీ అనండి పిల్లలు, గ. గర్ల్ అనే పదంలో మొదటి శబ్దం గ. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. చూసారా పిల్లలు? ఇది ఎప్పుడైనా దీంతో మ్యూజిక్ వాయిస్తారు. దీన్ని ఏమంటారు? ఎవరో చెప్తున్నారు. గిటార్. అనండి పిల్లలు, గిటార్. మళ్ళీ అనండి పిల్లలు, గిటార్. గట్టిగా అనండి పిల్లలు, గిటార్. గిటార్ అనే పదంలో
మొదటి శబ్దం గ. మళ్ళీ అనండి పిల్లలు, గ. గిటార్ అనే పదంలో మొదటి శబ్దం గ. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను. చూసారా దీన్ని ఎప్పుడైనా? ఏంటిది చెప్పగలరా? దీన్ని ఏమంటాము? తెలుగులో అయితే గడ్డి చిలుక అని, బూగా అని అంటాము. ఇంగ్లీష్లో మనం దీన్ని గ్రాస్ హాపర్ అనండి పిల్లలు, గ్రాస్ హాపర్. రిపీట్ చిల్డ్రన్, గ్రాస్ హాపర్. గట్టిగా అనండి పిల్లలు, గ్రాస్ హాపర్. దీన్ని మనము తెలుగులో మిడత అని కూడా అంటాము. ఏమంటాం పిల్లలు? మిడత. అయితే ఇంగ్లీష్లో గ్రాస్ హాపర్ అనే పదంలో మొదటి శబ్దం మీకు ఏం వినపడుతుంది? గ. మళ్ళీ అనండి పిల్లలు, గ. గట్టిగా అనండి పిల్లలు, గ. గ్రాస్ హాపర్ అనే పదంలో మనకు మొదటి శబ్దం ఏం వినపడుతుంది? గ. ఇలా పిల్లలకు వివిధ జీ శబ్దంతో వచ్చే పదాలను మనం పరిచయం చేయడానికని ఇంట్లో ఉన్న చిత్రపటాలు కానీ లేకపోతే ప్రత్యక్ష వస్తువులు కానీ చూపించి పిల్లలకు మనము జీ శబ్దాన్ని పరిచయం చేయాలి. జీ శబ్దం పరిచయం చేసిన తర్వాత పిల్లలకు జీ శబ్దంతో వచ్చే పదాలను నేర్పించి పిల్లలకు టెలిఫోన్ ఆట కూడా ఆడించాలి. ఇంకా కొన్ని పదాలు మనము జీతో ఏమేం చెప్పుకోవచ్చు అంటే గ్రేప్స్, ఇలాంటివన్నీ కూడా జీతో వస్తాయి. గ్యాస్, ఇవన్నీ కూడా జీతో వచ్చేవని పిల్లలకు పరిచయం చేసి వీటన్నిటితో టెలిఫోన్ ఆట కూడా ఆడించవచ్చు. టెలిఫోన్ ఆట ఆడించడానికి పిల్లలందరినీ కూడా గుండ్రంగా కూర్చోబెట్టుకొని, కుటుంబ సభ్యులందరూ ఉంటే కూడా అందరూ కూర్చొని పిల్లలకు ఒక మాట ఫస్ట్ ఒక పదము పక్కనున్న పిల్లవాడికి చెప్పి, ఆ పిల్లవాడు ఇంకొక పిల్లవాడికి చెప్పి, అట్లా గుండ్రంలో ఉన్న పిల్లలందరూ కూడా శ్రద్ధగా విని చివరి పిల్లవాడు ఆ పదాన్ని బయటికి చెప్పాలి. పదం కరెక్ట్గా చెప్పినప్పుడు పిల్లవాడికి చప్పట్లు కొట్టి అది బయటికి చెప్పించాలి. తర్వాత మళ్ళీ ఇంకొక పదం చెప్పి అట్లా కొనసాగించాలి ఆట. ఎక్కడైనా ఎవరైనా తప్పు చెప్తే అది ఎక్కడ మారిందన్న చూసుకొని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మళ్ళీ శబ్దము ఆ పదాన్ని పిల్లవాడి చేత చెప్పించి మళ్ళీ ఆట కొనసాగించాలి. ఇప్పుడు ఈ ఆట అంగన్వాడీ సెంటర్లో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో ఎలా ఆడొచ్చు అన్నది ఇక్కడ కుటుంబ సభ్యులతో రేణుక అంగన్వాడీ టీచర్ ఆడిస్తున్నారు, చూద్దాం. మరి మీరు టెలిఫోన్ ఆట ఆడుకుందామా? సరే పిల్లలు, మనము జీ లెటర్ మీద కొన్ని పదాలు చెప్పుకుందాము. గ్రేప్స్, గ్రేప్స్, గేట్, గేట్, గోట్, గోట్, గిటార్, గిటార్, గ్లాస్, గ్లాస్, గన్, గన్. ఈ పదాల మీద టెలిఫోన్ ఆట ఆడుకుందాం ఈరోజు, సరేనా? సరే టీచర్. సరే పిల్లలు, గోట్, గోట్, grapes, grapes, gate, gate, guitar, guitar, glass, glass, gun, gun. Good పిల్లలు. ఇప్పుడు పిల్లలకి టెలిఫోన్ ఆట ఆడడం బాగా వచ్చేసింది. మీరు అందరూ కూడా ఇంట్లో ఆడిస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మనము ఈ వారంలో చెప్పుకుంటున్న యాక్షన్ సాంగ్ చూద్దాము. పిల్లలు మీరందరూ కూడా లేచి నిలబడి ఈ యాక్షన్ సాంగ్ పాడుతూ మీరందరూ కూడా యాక్షన్ చేయాలి. చూద్దామా మరి? యాక్షన్ సాంగ్ మీరందరూ నిలబడండి. రెడీయా? అదిగదిగో మా ఊరు అందమైనది మా ఊరు అదిగదిగో
పాట వింటూ మీరు యాక్షన్ చేయగలిగారా? సరే, మరి ఇప్పుడు మేము యాక్షన్తో చూపిస్తూ పాట చూపిస్తాము. మీరందరూ మళ్ళీ జాయిన్ అయ్యి పాడండి, చక్కగా యాక్షన్ చేయండి. అదిగదిగో మా ఊరు అందమైనది మా ఊరు అదిగదిగో మా ఊరు అందమైనది మా ఊరు అటు చూస్తే పంట పొలాలు ఇటు చూస్తే ఇండ్ల వరసలు అటు చూస్తే పంట పొలాలు ఇటు చూస్తే ఇండ్ల వరసలు అదిగదిగో మా ఊరు అందమైనది మా ఊరు అదిగదిగో మా ఊరు అందమైనది మా ఊరు అదిగదిగో మా ఊరు అందమైనది మా ఊరు పిల్లలు, బాగుంది కదా? మీరంతా కూడా ఈ రోజంతా ప్రాక్టీస్ చేయండి ఈ పాట చక్కగా. ఇప్పుడు మనం తెలుగు అక్షరాలలో ఏ అక్షరం మొదటి విధానంలో దిద్దడం మొదటి విధానం చూసామో, ఇప్పుడు రెండో విధానం చూద్దాం. అక్షరం నేర్పించే క్రమంలో దిద్దడంలో ఇప్పుడు రెండో విధానం చూద్దాము. మొదటి విధానంలో పిల్లవాడికి బాణం గుర్తులతో ఆకారాన్ని ఇచ్చి పిల్లవాడి చేత దిద్దించాము. ఇప్పుడు ఏ అక్షరము పెద్దగా కార్డు పైన వ్రాసి పిల్లవాడికి చింతగింజలు కానీ ఏవైనా గింజలు అమర్చమని కానీ లేకపోతే అతికించమని కానీ చెప్పాలి. అయితే ఈ పద్ధతిలో ఈ విధానంలో పిల్లవాడికి బాణం గుర్తులు ఇవ్వకుండా కూడా ఇవ్వవచ్చు కార్డు. పిల్లవాడికి ఒకవేళ సహాయం అవసరమైతే బాణం గుర్తులు ఇవ్వండి, లేకపోతే బాణం గుర్తులు లేకుండా కూడా పిల్లవాడికి రాయడానికి మనము ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు మనం ఏ విధానం రెండో విధానంలో చింతగింజలు ఎలా పెట్టాలి అన్నది ఒకసారి చూద్దాం. ఇలా పిల్లవాడికి చింతగింజలు కానీ ఏవైనా రాళ్ళు పెట్టమని చెప్పాలి. పెట్టేంతసేపు పిల్లవాడు ఏకాగ్రతతో ఆకారాన్ని చూడడం వలన దిద్దే క్రమం కూడా బాగా నేర్చుకుంటాడు. చూశారు కదా, మీరు అందరూ కూడా ఇంట్లో చింతగింజలు పెడుతూ అక్షరాన్ని దిద్దడం నేర్చుకోండి. ఇప్పుడు ఏ మూడో విధానం ఇసుక కాగితంపై ఎలా దిద్దించాలనేది చూద్దాం. దిద్దడంలో మనము మొదటి విధానంలో చూపుడు వేలు మధ్య వేలుతో దిద్దించడం జరిగింది. రెండో విధానంలో చింతగింజలు పెట్టడం కానీ లేకపోతే అతికించడం కానీ చేయించాము. ఇప్పుడు మూడో విధానంలో పిల్లవాడికి ఇసుక కాగితంపై పిల్లవాడికి దిద్దించాలి. దానికై మనము పెద్దగా ఇసుక కాగితంతో తయారు చేసుకోవాలి, లేకపోతే ఇసుక పోసి ఏదైనా కార్డు పైన అక్షరం వ్రాసి మనం ఇసుకతో కూడా కార్డును తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసిన కార్డు పైన పిల్లవాడిని అక్షరాన్ని దిద్దించాలి. ఇప్పుడు మనము ఇలా పెద్దగా తయారు చేసుకున్న అక్షరాన్ని పిల్లవాడికి ఇచ్చి పిల్లవాడికి అతని చేతులతో చూపు వేలు మధ్య వేలుతో దిద్దమని చెప్పాలి. ఇలా చూపుడు వేలు మధ్య వేలుతో మొదటి స్టెప్ మనం అనుకున్నట్టు ఇక్కడి నుంచి మొదలవుతుంది. సో ఇక్కడి నుంచి ఇలా మొదటి స్టెప్ ఇలా దిద్దాలి. తర్వాత ఇక్కడి నుంచి రెండో స్టెప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇలా దిద్దాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇది మూడవ స్టెప్. మళ్ళీ ఒకసారి దిద్దుదామండి. ఇక్కడి నుంచి ఇది మొదటి స్టెప్, ఇది రెండవ స్టెప్, ఇది మూడవ స్టెప్. అయితే ఇది మాత్రం ఏ అని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనకు ఇది ఒకటి అదనంగా ఉంది. ఇది ఏ అంటూ పిల్లవాడికి గుర్తుపట్టేలా మళ్ళీ చెప్పాలి. ఇక్కడి నుంచి ఇది తర్వాత ఇది ఒక్కటి యాడ్ అవుతుంది అన్నది పిల్లవాడికి గుర్తుపట్టేలా, పిల్లవాడికి అక్షరం గుర్తుకు వచ్చేలా మళ్ళీ చెప్పడం ద్వారా పిల్లవాడికి
బాగా గుర్తుంది. ఇలా దిద్దించడం వల్ల పిల్లవాడికి చర్మంలో ఉన్న స్పర్శ గ్రాహకాల వల్ల పిల్లవాడికి ఆకారం బాగా పటిష్టమవుతుంది. సో ఇది మనకి ఏ అక్షరం దిద్దడం గురించి. దీనికి సంబంధించిన కొన్ని అంశాలు పిల్లలు చేయడం జరిగింది. చూద్దామా మరి? ఇది పిల్లలు చూసారా ఎంత చక్కగా ఓపిక్గా పెడుతూ ఉన్నారో. ఇప్పుడు మనము అసెస్మెంట్ కార్డుకు సంబంధించిన అంశాలు ఇప్పుడు చూద్దాము. నిన్న మనము ఒక 5 అంశాలు చూడడం జరిగేది బడికి సంసిద్ధతకు సంబంధించినవి. అవి ఒక్కసారి గుర్తు చేస్తాను. ఆ తర్వాత 6వ అంశం నుంచి మీకు మళ్ళీ మనము కరోనా వీడియోలో మనకి చెప్తూ ఉంటుంది. ముందుగా మనము నేర్చుకున్నది బడికి సంసిద్ధతలో ముద్రణను ఎడమ నుండి కుడికి చదవాలనే అవగాహన కలిగి ఉండడము. 2వ అంశము అక్షర శబ్దాలను అక్షరాలలో తేడాలను గుర్తించగలగడము. 3వ అంశము ఒకే రకంగా ఉన్న అక్షరాలలో తేడాలను గుర్తించగలగడము. ఊహాజనితంగా వ్రాయడాన్ని ఆనందించగలగడము. 5వ అంశము అంకెలు లేదా అక్షరాల చుక్కలను కలపగలగడము. ఇప్పుడు 6వ అంశం నుంచి చూద్దాము, బడికి సంసిద్ధత. అర్థమైందా అని తెలియజెప్పేదే మనకి జతపరచడం. అది అంకెల నుంచి అంకెలు కావచ్చు, వస్తువులతోటి కావచ్చు, అంకె నుంచి వస్తువు కానీ ఒకేలాగా 2 ఆలుగడ్డల్ని 2 టమాటాల్ని మన ఇంటి పరిధిలో చేయాలి. మరి మీ పిల్లలు చేస్తున్నారా? గమనించండి. ఇది మన యాక్టివిటీ పుస్తకంలో ఉంది. నెంబర్కి పిక్చర్కి వాళ్ళు మ్యాచింగ్ చేయగలుగుతున్నారా? వాళ్ళకి ఎన్ని అంకెలు అనేది తెలిస్తేనే నంబర్ ఎలా రాయాలి, ఎన్ని ఉన్నాయి తెలిస్తేనే వాళ్ళ జతపరచడం చేయగలరు. ఒక పువ్వు నుంచి ఒక బంతికి మ్యాచింగ్, 2 ఆకుల నుంచి 2 బంతులకి మ్యాచింగ్ చేస్తున్నాడు ఇక్కడ ఈ బిడ్డ. అదే ఇంట్లో అయితే పళ్ళు నుంచి పళ్ళుకి, కూరగాయల నుంచి కూరగాయలకి జత చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, క్రింది భావనలో 3 స్థాయిల్ని గమనించి మాట్లాడగలగడం, పెద్ద చిన్న. ఇక్కడ చిన్న మార్పు గమనించండి. 3 to 4 years పిల్లలైతేనేమో 2 స్థాయిల్లో చెప్పగలగాలి, పెద్ద
చిన్న. అదే 4 నుంచి 5 సంవత్సరాలకు వస్తే పెద్ద, కొంచెం చిన్న, చిన్నది. అది తేడా. 3 స్థాయిలలో చెప్పగలగాలి 4 నుంచి 5. ఇక్కడ చూడండి పెద్ద చిన్న అనేది 3 స్థాయిలో పిల్లలు ఎలా చేస్తున్నారో చూద్దాం. పెద్ద వంటి, కొంచెం చిన్న వంటి, కొంచెం చిన్న వంటి, చిన్న వంటి, చిన్న వంటి. చక్కగా చెప్తున్నాడు. పెద్ద బంతి, వంటి, కొంచెం పెద్ద వంటి, పెద్ద వంటి. కేవలం పెద్ద అని చిన్న అని కాకుండా 3 స్థాయిలో చెప్పగలుగుతున్నారు. మీ పిల్లలు చెప్పగలుగుతున్నారా? గమనించండి. బరువు, తేలిక. రాళ్ల డబ్బాది, కొంచెం తక్కువ బరువు, కొంచెం తక్కువ బరువు. తేలిక, తేలిక. డబ్బా, బరువు డబ్బా. కొంచెం తక్కువ బరువు డబ్బా, తేలిక డబ్బా. రాళ్ళు, గింజలు, దూది ఇచ్చి చెప్పారు. ఇప్పుడు ఎక్కువ తక్కువ అనేది చూడండి. అది కూడా 3 స్థాయిల్లో ఎలా చెప్తారు? గింజలు, ఎక్కువ గింజలు, ఎక్కువ గింజలు, కొంచెం తక్కువ గింజలు, కొంచెం తక్కువ గింజలు, తక్కువ గింజలు. గట్టి, మెత్తన కూడా అంతకుముందు 2 చెప్పేవారు. ఇక్కడ 3 స్థాయిల్లో చెప్పాలి. అక్కడ రాయి, బంతి, దూది అనేసి ఇచ్చేసి 3 స్థాయిలు చెప్పమన్నారు. గట్టిగా ఉంది, రాయి గట్టిగా ఉంది, రాయి గట్టిగా ఉంది. మెత్తగా ఉంది, కొంచెం మెత్తగా ఉంది, దూది మెత్త ఉంది, దూది మెత్త ఉంది. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది చూడండి పాప. పొడవు, పొట్టి. పొడవు, పొట్టి కూడా 3 స్థాయిల్లో. చూడండి ఇక్కడ బిడ్డ ఎంత బాగా చేస్తున్నాడో. కొంచెం పొడవు కర్ర, పొడవు కర్ర. కొంచెం పొట్టి కర్ర, పొట్టి కర్ర. 1 నుండి 10 వరకు లెక్కించగలగడం, జతపరచగలడం. అంటే మనకి బడి సంసిద్ధత అంటే 10 అక్షరాల్ని, 10 అంకెల్ని కూడా వాళ్ళు గుర్తించగలగాలి, మ్యాచింగ్ చేయగలగాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ప్రాథమికంగా 10 నేర్చుకుంటే సరిపోతుంది. ఈ వయసులో మనం అంతవరకు నేర్పిస్తాం. చూడండి బిడ్డలు ఎంత బాగా లెక్కిస్తున్నారో. 4, 5, 6, 7 ఆకులు. 7 అంకె 7 ఆకులు అని చక్కగా లెక్క పెడుతూ చెప్పింది పాప. ఇది చాలా చూడండి. 5 వరకు కూడికలు, తీసివేతలు నోటి లెక్కలతో చెప్పగలగడం అనంటే ఇక్కడ ఈ స్థాయిలో వాళ్ళు డైరెక్ట్ గా కూడికలు, తీసివేతలు చెప్పారు. వాళ్ళకి ఇష్టమైన టాపిక్ నిస్తూ ఇలా అయితే ఎన్ని అని మనం అడగగలగాలి. అలా అడిగినప్పుడు బిడ్డ చెప్తారా? చెప్పగలగాలి 5 సంవత్సరాలు నిండే వరకు. మీరు కూడా గమనించండి. ఇక్కడ టీచర్ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన పుస్తకంలో ఉన్నాయి. గమనించండి. 4 పల్లి పట్టీలు ఉన్నాయి. 4 వేలు చూపించు. నేను 1 పల్లి పట్టి ఇచ్చిన. మొత్తం నీ దగ్గర ఎన్ని పల్లి పట్టీలు ఉంటాయి? 1, 2, 3, 4, 5. ఎన్ని? ఎంత బాగా చెప్పాడు చూడండి. నీ దగ్గర 4 పల్లి పట్టీలు ఉన్నాయంటే 4 ఫింగర్స్ ఓపెన్ చేశాడు. నేను ఒకటి ఇచ్చాను అనగానే టకీమని 5వ వేలు కూడా తెరిచాడు కదా బిడ్డ. తర్వాత కౌంట్ చేస్తున్నాడు. ఇంత బాగా మన పిల్లలకి మనం చెప్పి ఉండగలగాలి ఈ వయసులో. చూడండి నెక్స్ట్ ఇంకా ఎలా ఎంత బాగా 5 పల్లి పట్టీలు ఉంటాయా? ఎన్ని పల్లి పట్టీలు ఉంటాయి? 5 పల్లి పట్టీలు తెచ్చా. 5 పల్లి పట్టీలు ఉంటాయా? మొత్తం నీ దగ్గర ఇప్పుడు 3 అరటి పండ్లు ఉన్నాయి. 3 ఒకటి శాస్త్రకి ఇచ్చేసినావు, తినేసినావు. ఒకటి నువ్వు తినేసినావు. ఇంకెన్ని ఉంటాయి? 1. 1 అరటి పండు ఉంటుంది కదా. మీరు ఇది అవ్వంగానే మీ పిల్లల్ని అడిగి చూడండి. మీ పిల్లలు ఈ విధంగా చెప్పగలుగుతున్నారా? ఇది పూర్వగణిత భావనకి చాలా చాలా ముఖ్యమైనది. అంటే నోటి లెక్కల ద్వారా ఆ పిల్లలు ఎంతవరకు నంబర్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు అనేది. ఈ పిల్లలు ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎన్ని అరటి పండు ఉంటాయి నీ దగ్గర ఇప్పుడు? 1. 1 అరటి పండు దగ్గర ఇప్పుడు 3 పల్లి పట్టీలు ఉన్నాయి. ఒకటి అక్కకి ఇచ్చినావు.
ఇప్పుడు ఇంకెన్ని ఉంటాయి నీ దగ్గర? ఎన్ని పల్లి పట్టీలు ఉంటాయి? 2 పల్లి పట్టీలు ఉంటాయా? నాన్న నీకు 2 బిస్కెట్లు ఇచ్చిండు. 2 బిస్కెట్లు చూపి చేతి వేళ్ళతో. మీ అమ్మ 2 బిస్కెట్లు ఇచ్చింది. ఇప్పుడు నీ దగ్గర మొత్తము ఎన్ని బిస్కెట్లు ఉంటాయి? నీ దగ్గర ఉంటాయి 4 బిస్కెట్. మొత్తం 4 బిస్కెట్స్. 2 మీ నాన్న 5 బిస్కెట్లు తెచ్చిండు. 5 బిస్కెట్లు నువ్వు 2 తినేసినావు. 2 వేళ్ళు మూసి. ఇంకా నీ దగ్గర ఎన్ని బిస్కెట్లు ఉంటాయి? 1 2 3. ఎన్ని బిస్కెట్లు ఉంటాయి? 3 బిస్కెట్. 3 ఉంటాయా? ఇదండి మన పిల్లలు ఎంతో చక్కగా చేస్తుంది. ఒకటి గమనించండి పిల్లలు, అంగన్వాడీ టీచర్స్ కూడా చెప్తున్నాను, వీళ్ళంతా కూడా మన అంగన్వాడీ పిల్లలే. మన ఉప్పల్ సెంటర్లోని సంధ్య అంగన్వాడీ టీచర్ చేయించారు వాళ్ళ పిల్లలతో. పిల్లలు సొంతంగా వాళ్ళు గీయగలగడము, యాక్టివిటీ పుస్తకంలో అంకెలు, అక్షరాలు మరియు అన్నీ కూడా ఇంగ్లీష్ అక్షరాలు, తెలుగు అక్షరాలు, అంకెలు రాయగలుగుతున్నారు, ఊహాజనితంగా రాయగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి పూర్వ లిఖిత స్కిల్స్ బాగా డెవలప్ అయి ఉన్నాయి. అక్షర తేడాలు గమనిస్తున్నారు, అక్షరాన్ని జతపరచడం గమనిస్తున్నారు, ఒకే రకంగా ఉండే అక్షరాలను కూడా నేర్చుకునే క్రమంలో ఉన్నారు, నేర్చేసుకున్నారు. అది పూర్వ పఠన నైపుణ్యాల్లోకి వచ్చింది. తర్వాత మనము పూర్వ గణితంలోకి వస్తే 3 భావనల్ని ఎంత చక్కగా చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా లెక్కించడము, జతపరచడము, నోటి మ్యాథ్స్, నోటి లెక్కలు ఎంత బాగా చేశారు గమనించారు కదా. చూడండి, మీ పిల్లలకి ఇలాంటి అవకాశాలు కల్పిస్తే ప్రైమరీ స్థాయికి వెళ్ళాక ఒక 2 సంవత్సరాలు వాళ్ళకి చక్కటి సపోర్ట్ దొరికితే టీచర్లకి ఈ పిల్లలు ఎంతో గొప్ప స్థాయికి ఉంటారు. ఈ టీచర్ని నేను చాలా చాలా అప్రిషియేట్ చేస్తాను. మీరందరూ కూడా ఇలాంటి టీచర్సే కదా. మీ పిల్లలు ఇంత బాగా చేస్తున్నారన్న కాన్ఫిడెన్స్ మీకుందా? ఉంది అని మనకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సేమ్ అక్షరాలు, ఒకేలాగున్న అక్షరాలని తీయండి, లేదనంటే ఇది లెక్కించి చెప్పండి అని మీరు ప్రయత్నం చేయండి మీ పిల్లలతోటి. ఇంట్లో పిల్లలు కావచ్చు, అంగన్వాడీ కేంద్రంలో. అప్పుడు తెలుస్తుంది నిజంగా మీ పిల్లల స్థాయి ఎక్కడుందని. సబ్జెక్టుగా మనకి తెలుసు, పిల్లలు చేస్తారు అని మనం ఓరల్గా చెప్తాము. కానీ ఈ యాక్టివిటీస్ని ఎప్పుడైతే చేస్తున్నారా అనేసి మన ఆ చైల్డ్ అసెస్మెంట్ కార్డు తీసి ప్రయత్నం చేస్తామో అప్పుడే ఖచ్చితంగా బిడ్డ ఎక్కడుంది అనేది మనం అంచనా వేయగలుగుతాము. చేరుకున్న పిల్లవాడిని చాలా అభినందనీయులు. నేర్చుకునే క్రమంలో ఉన్న పిల్లలకే మన సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ చైల్డ్ అసెస్మెంట్ కార్డుకి సంబంధించింది కేవలం మనం చదువుతూ పోతూ ఉంటే సరిగా రాదు, అర్థం కాదు. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీడియో రూపకంగా చేసి చూపిద్దామని రమా మేడం గారు చాలా ప్రయాసతోటి, చాలా ఆలోచించి చెప్పారు. దానికి తగినట్టు మన అంగన్వాడీ టీచర్లు చాలా మంది ఎంతో ప్రయత్నం చేసి ఈ వీడియోస్ అన్ని కూడా పిల్లలతోటి చేయించి, మన సంధ్యతోటి చేయించి మనం వీళ్ళు కంపైల్ చేసి పెట్టారు. దీని వెనుక చాలా కృషి దాగి ఉంది. అలాంటి కృషి చేయడం ద్వారా మన పిల్లలు లాభం పొందుతారు. తల్లిదండ్రులుగా మీరు కూడా ఇప్పుడు చేసే టీసాట్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తే ఈ బడికి సంసిద్ధత ఎంత ఈజీగా చేస్తారో అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది చేసిన పిల్లలందరినీ కూడా అభినందనీయులే, టీచర్స్ అందరూ అభినందనీయులే, గమనిస్తున్న తల్లిదండ్రులు కూడా అభినందనీయులే. కానీ నేర్చుకున్నదే కాకుండా మీ బిడ్డ ఏ స్థాయిలో ఉన్నాడు అనేది గమనించుకోండి. రేపు స్కూల్స్ తెరిచినాక మీ టీచర్ని వెళ్ళి మా పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు అనేసి దయచేసి పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళి కనుక్కోండి. ఈ రకంగా చేస్తే మన పిల్లలు చాలా చక్కగా పూర్వ ఈసీసీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా చక్కగా నేర్చుకొని చక్కటి ఫౌండేషన్ కలిగి ఉంటారు. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇది మనకి అసెస్మెంట్ కార్డుకు సంబంధించింది. పిల్లల అభివృద్ధిని అంచనా వేయడము, పరిశీలించడం అనేది చాలా ముఖ్యమైనది. మనము యాక్టివిటీస్ చేయడమే కాదు, తర్వాత మనము పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారనేది అసెస్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మళ్ళీ మన యాక్టివిటీస్ని ఇంకొంచెం మెరుగుపరుచుకుంటూ పిల్లలకి ఎక్కడైతే సపోర్ట్ అవసరమో అక్కడ సపోర్ట్ ఇస్తూ వెళ్ళాలి. అయితే ఇందులో కొన్ని యాక్టివిటీసు అంటే ఇది మనకి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి ఇది మనము కొన్ని అంశాలు ఇందులో మార్చ్ ఏప్రిల్ నెలలలో నేర్చుకున్న అంశాలు కూడా ఇందులో అసెస్మెంట్ కార్డులో ఉండడం జరిగింది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇప్పుడే చేయాలని కాదు, క్రమక్రమంగా చేస్తూ ఉంటారు. సంబంధించిన అంశం మనం నేర్పించిన తర్వాత పిల్లలు అది చేశారా లేదా అని గమనించడం ముఖ్యమైనది. సరే, నెక్స్ట్ చివరిగా మనకి ఒక పాట ఉంది. పాప ఒక యాక్షన్ సాంగ్ చేస్తూ ఉంది, చూద్దాం.
చూసారా పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారో. జస్ట్ టీసాట్ ప్రోగ్రామ్ చూసి నేర్చుకుంటున్నారు. మీరందరూ అవకాశం కలిగించండి, పిల్లలకు చూపించే అవకాశం కలిగించండి. ఇక ఈరోజు కార్యక్రమాలు ముగిద్దాము, మర్నాడు కలుసుకుందాం. నమస్తే.